తెలంగాణకు అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఈసారైనా తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేస్తూ మరి ఒక కంట్లో అన్నం ఒక కంట్లో సున్నం పెట్టకుండా తెలంగాణకు కేటాయించాల్సిన బడ్జెట్ను కేటాయించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఈసారైనా తెలంగాణకు మొండి చెయ్యి చూపకుండా తెలంగాణకు రావాల్సిన నిధుల్ని రిలీజ్ చేస్తారో లేదో మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మరి 12 లక్షల కోట్ల వరకు ఉండనున్న బడ్జెట్ ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలైతే తీసుకోనున్నారు. 9వసారి దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతున్నారు మన తెలుగింటి కోడలు. 12 లక్షల కోట్ల వరకు ఉండనున్న బడ్జెట్ ఈ సమావేశంలోనే పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే మరి 2026-27 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది. జనవరి 31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఎప్పటిలాగే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2017 నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ఫిబ్రవరి 1న ఆదివారం వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగించేలా ఆదివారం కూడా సభను నిర్వహించబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డును సృష్టించబోతున్నారు. ఈసారి బడ్జెట్ అంచనాలు గతంలో పోలిస్తే భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మూలధన వ్యయం సుమారుగా 11 నుండి 12 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మరి పోర్టుల అభివృద్ధికి సింహభాగం నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. ప్రతిసారి బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఈ సంప్రదాయాలన్నీ ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి. ఈసారి కూడా అదే పాటించున్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, జరిగిన అభివృద్ధి, రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టబోయే పథకాల గురించి మరి ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగం మొదలు పెడతారు. ఈసారి బడ్జెట్ సమావేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు వ్యవసాయ రంగంలో నాణ్యమైన విత్తనాల లభ్యత కోసం పాత చట్టాల స్థానంలో కొత్త విత్తనాల బిల్లును కూడా తీసుకురానున్నారు. మరి ఇవన్నీ కూడా ఒక హాట్ టాపిక్. ఒకే ఎలక్షను, ఒకే దేశం ఒకే ఎలక్షన్ నినాదంతో మరి దానికి కూడా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే సామాన్యంగా ఆదివారాలు శాసనసభలు మరి పార్లమెంట్లో అయితే సెషన్స్ అయితే జరగవు. కానీ ఆదివారం అయినప్పటికీ కూడా ఫిబ్రవరి 1న మరి ఏదైతే ఈ బడ్జెట్ ని ఇవ్వడం ఏదైతే ఉందో దానికి సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ఆదివారాన్ని కూడా మరి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆ రోజును కూడా మరి సభ జరిగేందుకు మరి మన ముందుకు వెళుతున్నారంటే దాన్ని ఒక రకంగా గ్రేట్గా చెప్పవచ్చు. కానీ తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ కూడా కరెక్ట్గా రావాలని మనం కూడా ఆశిద్దాం. ఇక ఒక్క రోజులో 8 లక్షల కోట్లు ఆవిరి. స్టాక్ మార్కెట్ డమాలు. మరి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్యంపై సందిగ్ధత నెలకొన్న వేళ సూచీలు భారీగా ఒత్తిడి ఎదుర్కొన్నాయి. రష్యాను కట్టడి చేసేందుకు భారత్ వంటి దేశాలపై 500% సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీనికి తోడు విదేశీ మదుపర్లు, అమ్మకాలు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటివి ఆజ్యం పోసాయి. దీంతో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ దశలో 800 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ మళ్ళీ 26,000 దిగువన ముగిసింది. దీంతో మదుపర్ల సంపద 8 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఆర్ఎస్లో ఈ నమోదైన కంపెనీల మొత్తం విలువ బీఎస్ఈలో నమోదైతే కంపెనీల మొత్తం విలువ 480 లక్షల కోట్ల నుంచి 472 లక్షల కోట్లకైతే దిగొచ్చింది. ఇది మొత్తం సూచీలు ఇలా నష్టపోవడానికి గొడవ ప్రధానమైన కారణం ఏంటంటే భారత్ రష్యా మధ్య కొన్ని ఒప్పందాలు జరగటం మరి కంటి మీద కునుకు పడటం లేదు. మరి అమెరికాకి సుంకాలను ఎటువంటి పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలపై 500 వరకు పెంచడాన్ని దీన్ని మనం గమనించవచ్చు. మరి సుంకాల్ని 500% పెంచడం అంటే ఇది మామూలు విషయం కాదు. కానీ భారత్ ఏ రకంగా స్టెప్ తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎంత బెదిరింపులకు పాల్పడినా కూడా మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం ఉంటుంది. మరి అన్నీ కూడా అమెరికా కూడా ట్రంప్ కూడా ఎదుర్కోవాల్సిన వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. మనం చూడొచ్చు భారత్పై ట్రంప్ కక్ష కట్టాడని కూడా మరి మనం అనుకోవచ్చు. రష్యా చమురుపై కొత్త ఆంక్షల బిల్లు, భారత్పై 500% టారిఫ్లు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన